31వ కీర్తన 16వ వచనం. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము, నీ కృపచేత నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. దేవుణ్ణి వేడుకుందాం ఈ రోజున. దానిని మన పర్సనల్ లైఫ్కి అప్లై చేసుకొని దేవుణ్ణి అడుగుదాం. ఎలాగంటే ప్రతి ఒక్కరూ నీ దాసురాలనైనా నా మీద నీ ముఖ కాంతి ప్రకాశం అని మీరనండి. బ్రదర్, చూడనైనా నా మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయమని బ్రదర్స్ చెప్పండి. రెడీ, 1 2 3. రెండు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సేవకుడనైనా నా మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము. దేవుని యొక్క ముఖ కాంతి, దేవుని యొక్క ముఖ కాంతి అంటే దేవుని యొక్క ముఖములో నుండి వచ్చే ఆ వెలుగు, దేవుని ముఖములో నుండి వచ్చే వెలుగు. గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన తన వెలుగును మన మీద ప్రకాశింప చేయాలి. ఎవరి మీద అయితే దేవుని యొక్క వెలుగు ప్రకాశింప చేయబడుతుందో వారి లోపల ఉన్న చీకటంతా తరిమివేయబడుతుంది. ఎవరి మీద అయితే దేవుని యొక్క వెలుగు ప్రకాశింపబడుతుందో వారు ఉన్నటువంటి ఉచ్చులలో నుండి, ఉరులన్నిటిలో నుండి వారు బయటికి రాగలుగుతారు. ఎవరి మీద అయితే దేవుని యొక్క ముఖ కాంతి వెలుగు ప్రకాశింప చేయబడుతుందో వారు శత్రువు పైన విజయాన్ని పొందుకుంటారు. ఎవరి మీద అయితే దేవుని యొక్క ముఖకాంతి ప్రకాశింప చేయబడుతుందో వారి యొక్క బలహీనతలన్నీ కాల్చివేయబడతాయి. వారి యొక్క కట్లన్నీ తెంచివేయబడతాయి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ముఖకాంతి, దేవుని యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశించాలి. దేవుని యొక్క వెలుగు మన మీదికి రావాలి. దేవుని వెలుగు మనకు ప్రకాశించాలి. లెమ్ము తేజరిల్లుము, వెలుగు వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. లెమ్ము తేజరిల్లు. నీ జీవితంలో అభివృద్ధి కావాలన్నా, నీ జీవితంలో సమాధానము కావాలన్నా, నీ జీవితంలో నెమ్మది కావాలన్నా, నీకు విజయము కావాలన్నా, నీకు స్వస్థత కావాలన్నా, శత్రువు తరమబడాలన్నా వెలుగు ప్రకాశించాలి. దేవుని స్తోత్రం. ఏం ప్రకాశించాలండి? వెలుగు ప్రకాశించాలి. దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ముఖకాంతి, దేవుని యొక్క ముఖకాంతి. ఈ ముఖకాంతి గురించి మాట్లాడుతూ కీర్తనకారుడు ఒక సందర్భంలో ఏమంటాడో తెలుసా? ఆయన ముఖకాంతిలో మా రహస్య పాపములు, దేవునికి స్తోత్రం, దేవుని యొక్క ముఖకాంతిలో మన రహస్య మనిషి యొక్క రహస్య పాపములు కనబడుచున్నవంట. దేవుని ముఖ కాంతి, ఆ ముఖము, ఆ ముఖములో నుంచి వచ్చే వెలుగు, ప్రభువా నాకు కావాలయ్యా,
నాకు కావాలి ప్రభా అని కోరుకునేవారు ధన్యులు. అందుకే ఇక్కడ ఆ మాట రాయబడి ఉంది. మనం అనేక సార్లు దేవుణ్ణి ఏం అడగాలో తెలియక ఏదేదో అడిగేస్తా ఉంటాము కానీ, అసలు అడగాల్సింది అడగం. మన జీవితంలో మనకి తెలియకుండా మన చుట్టూ, మన లోపల ఉన్న సమస్తము కూడా అన్నిటికి కూడా పరిష్కారం రావాలంటే ఏది అడగాలో తెలీదు. ఏదో మనకు తెలిసిందే అడుగుతాం. వన్ షాట్ అంటారు చూసారా? ఒక్క షాట్‌లో బర్డ్స్ మొత్తం అన్నీ ఎగిరిపోయినాయండి. పక్షులన్నీ ఒక్క షాట్‌లో ఎగిరిపోయినాయి. నిజమే. మన జీవితంలో దేనిని బట్టి మన చుట్టూ ఉన్న అంతరాయాలు, మన చుట్టూ ఉన్న అభ్యంతరాలు, మన చుట్టూ ఉన్న బాధలు, మన చుట్టూ ఉన్న సమస్యలు, మన చుట్టూ ఉన్న అనేకమైన అన్నీ కూడా ఒక్క షాట్‌లో ఎగిరిపోవాలి. హల్లెలూయా! ఏమడగాలి మనం? దేవుని బిడ్డలారా, నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపచేయుట. లెట్ యువర్ ఫేస్ షైన్ అపాన్ మీ. హల్లెలూయా! ప్రభువా, నీ నీ వెలుగు నా మీద ప్రకాశింపచేయి నాయనా. ఇదిగో ప్రభా, నా కుటుంబంలోనికి నీ వెలుగు రావాలి ప్రభా. నీ వెలుగు ప్రకాశించును గాక. పొద్దున్నే లేచిన తర్వాత 2 తలుపులు పారాబాటంగా తెరిచి పెడతాం. ఎందుకో తెలుసా? సూర్యుని యొక్క వెలుగు మన ఇంట్లోకి రావాలని. సూర్యుడికి దండం పెట్టొద్దు. సూర్యునికి దండం పెట్టొద్దు. సూర్యుడిని చేసిన దేవునికి దండం పెట్టండి. హల్లెలూయా! సూర్యుడిని దేవుడు ఎందుకు చేశాడంటే, మనకి వెలుగివ్వడానికి. ఆదికాండం చదవండి మొదటి అధ్యాయం. దేవుడు వెలుగు కొరకు ఒక జ్యోతిని, చీకటి కొరకు ఒక జ్యోతిని చేశాడని ఉన్నది. దేవుడు చేశాడు మన నిమిత్తము ఈ భూమి ఉన్నది. మన నిమిత్తము సూర్య చంద్రులున్నారు. మన నిమిత్తము సముద్రం ఉన్నది. మన నిమిత్తము నదులున్నాయి. మన నిమిత్తము వృక్షాలున్నాయి. మన నిమిత్తము జంతువులు, పక్షులు సమస్తము కూడా మనిషి కొరకు దేవుడు చేశాడు. దేవుడికి ఏం అవసరం లేదు. గనుక దేవుని బిడ్డలారా, వెలుగు రావాలని ఎలాగ తలుపులు, కిటికీలు తీసి పెడుతున్నామో, పొద్దున్నే సూర్యుని యొక్క వెలుగు రావడం వల్ల లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా, లోపల ఉన్నటువంటి క్రిములు చచ్చిపోతాయి. లోపల పవిత్రపరచబడుతుందని మనం ఎలాగా అవును. అందుకే దేవుడు సృజించాడు దాన్ని. హల్లెలూయా! ఆ వెలుగుని మనం లోపలికి తెచ్చుకోవడానికి ప్రతి ఉదయం ఎలా ఎదురు చూస్తున్నాం. సూర్యుడొస్తే బాగుండు, నా బట్టలారతాయి, బట్టల బాధ. సూర్యుడొస్తే బాగుండు, చెట్లు పెరుగుతాయి. సూర్యుడొస్తే బాగుండు. సూర్యుని వెలుగు వస్తే బాగుండు. నేను ఆనందిస్తాను. నాకు సంతోషం కలగాలంటే నాకు వెలుగు కావాలి. నేను చల్లదనం పోవాలంటే వెలుగు కావాలి. సూర్యుడు అలాగే దేవుని వెలుగు మనిషికి కావాలి. హల్లెలూయా! ఆయన ముఖ కాంతి ప్రకాశించాలి. ఆయన ముఖ కాంతి ప్రకాశించాలి. ఆయన యొక్క సన్నిధి కాంతి, ఆ ముఖ కాంతి ఏమి తెలియచేస్తుందంటే, ఆయన సన్నిధిని తెలియచేస్తుంది. ఆ ముఖ కాంతి ఏమి తెలియచేస్తుందంటే, దేవుని యొక్క అనుగ్రహము, కటాక్షమును తెలియచేస్తుంది. ఆ ముఖ కాంతి ఏమి తెలియచేస్తుంది అంటే, దేవుడు నీకిచ్చే శాంతి, సమాధానాన్ని తెలియచేస్తుంది. ఆ ముఖ కాంతి ఏమి తెలియజేస్తుందంటే, దేవుడు నీకిచ్చే విజయాన్ని జ్ఞాపకం 44 కీర్తనలో కూడా చదివాం కదా ఇందాక. 44 కీర్తనలో ఏముంది? నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే. హల్లెలూయా! ఏంటంట? నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే. చెప్పండి అందరూ, నీ ముఖ కాంతియే. నీ ముఖ కాంతియే ప్రభువా, నీ ముఖ కాంతియే నాకు విజయమును. సో, ముఖ కాంతి ప్రకాశించటం వలన మన బిడ్డలు జయించబోతున్నారు.
ముఖకాంతి రావడం వల్ల మనము జయించబోతున్నాం. ముఖకాంతి రావడం వలన మన మన ప్రతి అంధకార పరిస్థితిలో మార్పొచ్చేస్తుంది. ముఖకాంతి. ఆయన వెలుగు. మరి ఈ వెలుగేంటండి? ఆయన వెలుగేంటండి? ఆయన వెలుగుకి, ఈ వెలుగుకి నాకు వ్యత్యాసం అర్థం కావట్లేదని మీరంటారా? అంటున్నామండి అని చెప్పండి. ఈ వెలుగు వినాలి. దేవుని స్తోత్రం. వినండి. వినండి. బ్రదర్ వినండి. హల్లెలూయా! ఈ వెలుగుకి, భౌతికమైన వెలుగుకి, దేవుని వెలుగుకి ఎలా అర్థం చేసుకోవాలి? ఈ వెలుగంటే నాకు అర్థమవుతుంది. సూర్యుని వెలుగు అర్థమవుతుంది. ఈ లైటు, ఈ బల్బు ద్వారా వచ్చే వెలుగు నాకు అర్థమవుతుంది. కానీ నాకు అర్థం కానిదేంటి? ద లైట్ ఆఫ్ గాడ్. ఆయన ముఖ కాంతి. ఆయన ముఖములో ఉన్న వెలుగు నాకు అర్థం కావట్లేదు. దేవుని స్తోత్రం. మొత్తానికి వెలుగే గాని అర్థం కావట్లా. కొన్ని విషయాలు మీకు త్వరగా చెప్పటం వల్ల నేను చెప్పాలనుకున్న దానికి వెళ్తాను. మనము చూస్తున్న ఈ భౌతికమైన వెలుగు, ఈ భౌతికమైన వెలుగు మన భౌతికమైన కళ్ళను వెలిగింపచేస్తది. లేదా ఈ కళ్ళకు అర్థమయ్యేది, బయలుపరచబడేది భౌతికమైన వెలుగు. భౌతికమైన వెలుగు భౌతికమైన కళ్ళకు అర్థమవుతది. అంటే ఇప్పుడు అర్థం కానిదేంటి? ఆత్మీయమైన వెలుగును ఆత్మీయమైన కళ్ళతోనే పొందుకోగలం. దేవునికి స్తోత్రం. యేసయ్య యొక్క వెలుగు, ఆయన ముఖములో నుంచొచ్చే వెలుగు మన యొక్క అంతరంగమును వెలిగిస్తది. మన అంతరంగమునకు మాత్రమే అర్థమవుతది. భౌతికమైన ఈ దేహానికి అర్థం కాదు. అది లోపల మాత్రమే అర్థమవుతది. దేవునికి స్తోత్రం. మన ఆత్మీయ నేత్రాలను వెలిగించేదెవరంటే ప్రభువు యొక్క ముఖకాంతి. ఆయన ముఖ కాంతి వచ్చినప్పుడు మన ఆత్మీయ నేత్రాలు, మన అంతర్దృష్టి దేవునికి స్తోత్రం. మన లోపల వెలుగొస్తది. ఇంటర్నల్ పార్ట్స్ అంటారు గదా! మన అంతరంగములో వెలుగు పుడతది. హల్లెలూయా! మన ఆత్మీయ నేత్రాలు వెలిగించబడేది దేవుని యొక్క వెలుగును బట్టి. కానీ మన భౌతికమైన నేత్రాలు ఇప్పుడు మనకున్న ఈ కళ్ళు ముట్టుకుంటున్నాం గదా! ఈ కళ్ళు వెలిగించబడేది ఈ వెలుగుకి. చూడండి నిద్రపోయే వాని మీద ఒక్కసారి ఎంత మంచి నిద్రలో ఉన్న ఒక టార్చ్ లైట్ ఎయండి కళ్ళ మీద. ఈ కళ్ళు మంచి నిద్రలో ఉండగా వెలుగు రాగానే ఈ కళ్ళు తెరుచుకుంటాయి. దేవుని స్తోత్రం. వెంటనే భయపడిపోతాం కదా! నిద్రలో గబక్కన ఎవరైనా లైటేస్తే చూడండి తుళ్ళిపడి లేచి ఏదో వచ్చిందనుకుంటాం. ఈ భౌతికమైన వెలుగుకి భౌతికమైన కళ్ళు స్పందించినట్లుగా ఆత్మ సంబంధమైన వెలుగు ఉన్నది. అదే దేవుని ముఖకాంతి. ఆత్మీయ నేత్రాలు స్పందిస్తాయి. దేవునికి స్తోత్రం. ఈ భౌతికమైన వెలుగు ఈ భూమి మీద జీవమునిస్తది. ఇందాకే చెప్పాను. సూర్యుని వెలుగు లేకపోతే భూమి మీద జీవం లేదు. ఒక చెట్టు పెరగాలి అంటే, బ్రతకాలి అంటే ఏం కావాలి చెప్పండి? సూర్యరశ్మి కావాలి. సైన్స్. ఈ యొక్క వెలుగును బట్టి వృక్షములు పెరుగుచున్నాయి. ఏవండి మరి ఇళ్ళల్లో కూడా కొన్ని వాటికి కూడా కొంత వెలుగెళ్తుంది. బయట డైరెక్ట్ ఎండ తట్టుకోలేని మొక్కలున్నాయి. కానీ అలాగని అసల ఏ యొక్క వెలుగు లేకోకుండా ఈవెన్ నీళ్ళల్లో పెరిగే ఆ లోతుల్లో ఉండేదానికి కూడా ఎంతో కొంత సూర్యరశ్మి వెళ్తది. ప్రాముఖ్యంగా మనం భూమి మీద ఆలోచించినట్లయితే, భూమి మీద ఉన్న ప్రతి వృక్షము దానికి జీవం ఉన్నదంటే కారణము ఏ వెలుగండి? భౌతికమైన వెలుగు. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి ఆత్మ బ్రతకాలి అంటే
ప్రాణము జీవించాలంటే దానికి వెలుగు కావాలి. హల్లెలూయా! సూర్యుడు ఎంత ప్రకాశించినను మన ప్రాణము జీవించాలి అంటే అది నిరంతరము, నిత్యము జీవిస్తూ ఉండాలి అంటే ఆ జీవమునకు కారణమైన వెలుగు లోపలికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మన ప్రాణానికి జీవమిచ్చేది దేవుని ముఖ కాంతి. హల్లెలూయా! అలాగే భౌతికమైన వెలుగు భౌతికమైన చీకటిని పారదోలుతుంది కదా! లైట్ ఎయగానే రూమ్‌లో ఉన్న చీకటి పోతుంది. మరి ఆత్మీయమైన వెలుగు లేదా దేవుని వెలుగు మన లోపల ఉన్న పాపమనే చీకటిని పారదోలుతుంది. హల్లెలూయా! అందుకే ప్రభువా నీ ముఖ కాంతిని నా మీద ప్రకాశింపచేయి నాయనా. నీ ముఖకాంతి, నీ ముఖకాంతి నా లోపలికి ప్రవేశింపచేయి. నా మీద ప్రకాశించాలి ప్రభువా. భౌతికమైన వెలుగు సంతోషాన్ని, ఆదరణనిచ్చినట్లుగా ఆ ప్రభు యొక్క వెలుగు, ఆ ప్రభు యొక్క ముఖకాంతి మన మనస్సుకు నెమ్మదిని, శాంతిని, సమాధానమును అనుగ్రహిస్తది. హల్లెలూయా! కొంతమంది బయట, బయట కొంతమంది కొన్ని విషయాలను బట్టి సంతోషంగా ఉంటారు. కొద్దిసేపు సంతోషంగా ఉంటారు. మళ్ళా పక్కకి అందరూ పక్కకి వెళ్ళిపోగానే, లేపోతే ఇంటికి వెళ్ళగానే మనసులో ఎంతో వేదన, దుఃఖం, ఏంటో బాధ, అర్థం గాని బాధ, కలవరం, ఎంతో బాధ కదా! ఏం కావాలి? లోపల వెలుగు కావాలి. దేవుడిచ్చే శాంతిని, దేవుడిచ్చే సమాధానాన్ని అనుభవించాలని ఆ వెలుగు లోపలికి అందుకే వెలుగుని మనము రానివ్వాలి. దేవునికి స్తోత్రం. అది అది వస్తూ ఉండగా దేవుని యొక్క వెలుగు వాక్య రూపములో మన లోపలికి వస్తూ ఉండగా దాన్ని రానివ్వాలి. అన్నీ మూసిపెట్టేసి, అయ్యో! చీకటిగా ఉందండి. అయ్యో! చీకటిగా ఉందండి. ఏంటి? అన్నీ మూసిపెట్టేసి. కిటికీలు మూసేస్తావు, తలుపులు మూసేస్తావు, అన్నీ మూసేసి అయ్యో! చీకటిగుంది, అయ్యో! చీకటిగుంది అంటే అప్పుడు ఏమంటారొచ్చి? నీకేమన్నా పిచ్చి పట్టిందా? జ్ఞానం లేదా? బుర్ర లేదా? అంటారా అనరా? తెరువు కిటికీలు. అయ్యో! చీకటిగుందంటావు అన్నీ మూసిపెట్టి. వెలుగు ప్రవేశించటానికి సిద్ధంగా ఉంది. వెలుగుని రానివ్వకోకుండా నువ్వు కప్పేస్తున్నావు, మూసేస్తున్నావు. అంట. అలాగే దేవుని యొక్క వెలుగు ప్రవేశించాలంటే మన ఆత్మీయమైన చెవులు తెరవబడాలి. హల్లెలూయా! మనము వినుట ద్వారా దేవుని యొక్క వెలుగును పొందుకున్నాం. అందుకే చెవులు గలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు వినునుగాక. ఆ వెలుగు ప్రవేశించే ద్వారాలున్నాయి ప్రియులారా. ఆ వెలుగుని ప్రవేశించటానికి మనము వీటిని తెరవాలి. వీటిని తెరవాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ కూర్చొని వీటిని మూసేసారా? తెరవండి దయచేసి. ఈ చెవితో మీరు వింటున్నారేమో, లోపల మరొక చెవి ఉన్నది. అది కూడా తెరవండి. దేవుని స్వరం అర్థమవుతది. హల్లెలూయా! హల్లెలూయా! ప్రియులారా, ఆ వెలుగు లోపలికి రానివ్వాలి. భౌతికమైన వెలుగుని మనం అడ్డుకోవచ్చా? అడ్డుకోవచ్చా? అడ్డుకోలేమా? అడ్డుకోగలమా? అడ్డుకోలేమా? భౌతికమైన వెలుగుని అడ్డుకోవచ్చు. ఈజీగా అడ్డుకోవచ్చు. అదే కదా నేను చెప్తుంది. అన్నీ లేదా ఇదిగో ఇక్కడ 2 లైట్లున్నాయా పెద్ద లైట్లు? ఓ పెద్ద దుప్పటి తీసుకొచ్చి కప్పేసేయండి. అంతేనా? ఆగి ఆ వెలుగొచ్చిద్దా? రాదు. ఈ వెలుగుని మనము ఈ వెలుగుకి ఆటంకం ఉన్నదేమో, ఈ వెలుగుని అడ్డుకోగలమేమో, కానీ క్రీస్తు యొక్క ప్రకాశ్యత ప్రకాశించినప్పుడు ఎవరు అడ్డుకోలేరు. దేవునికి స్తోత్రం. ఆయన వెలుగును మాత్రం ఆయన వెలుగుకి అడ్డం పెట్టలేం మనం చెయ్యి. అది అటువంటి గొప్ప వెలుగు. ఆ వెలుగు మన మీద ప్రకాశించును గాక. ఆ వెలుగు మన మీద ప్రకాశించును గాక. ఆ భౌతికమైన వెలుగు ఒకవేళ తగ్గిపోయిద్దేమో, అది ఒకవేళ రోజు రోజుకి అది అది మెల్లగా ఆరిపోయిద్దేమో కానీ, ప్రభు వెలుగు ఎప్పుడు నిత్యము ఆయన వెలుగుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన వెలుగుకు మాత్రము
ఎక్కువ, తక్కువ ఉండదు. ఆయనెప్పుడూ ఒకేలాగుంటాడు. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. హల్లెలూయా! ఏమన్నాడండి ప్రభు? నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. యేసు ప్రభు యొక్క ఆ ముఖ కాంతి మన మీద ప్రకాశించును గాక. ఆయనను చూసినప్పుడంట, ఆయన వెలుగును చూసినప్పుడంట అనేక అనుభవాలు కలిగినాయి ఎంతోమంది జీవితాల్లో. చాలా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విచిత్రమైన అనుభవం. 'సాధు సుందర్ సింగ్' అనే ఒక దైవజనుడు చనిపోదామనుకున్నాడిక. ఇక నేను బ్రతకటం నాకిష్టం లేదు. ఈ రాత్రి నా తనువును చాలించుకుంటాను. దేవుడా! నువ్వున్నట్లయితే నాకేమవ్వాలిప్పుడు? కనబడాలి. ఏమవ్వాలి? కనబడాలి. నువ్వు నిజంగా మరి ఎవరివో నాకు తెలియడం లేదు. ఆయన ఎంతో అన్వేషిస్తున్నాడు. దేవుణ్ణి వెదుకుచున్నాడు. దేవుణ్ణి కనుగొనాలని, దేవుణ్ణి తన జీవితంలో సంపాదించుకోవాలని, దేవుణ్ణి పొందుకోవాలని ఎంతో, ఎంతో, ఎంతో ఆశతో, ఆయన తపనతో దేవుని కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉండగా, ఆ రాత్రి ఆయన అనుకున్నాడంట, ఇదిగో ఒక ట్రైనొస్తది. ఇక ఆ ట్రైను అదే చివరి ట్రైను. ఆ ట్రైను మా ఇంటి పక్క నుంచి వెళ్తది గదా! ఆ ట్రైను వెళ్ళిపోయిన తర్వాత నేనేమవ్వాలి? చనిపోవాలి. ఆ ట్రైన్ కింద పడైనా చనిపోవాలి. ఇంకా ఆ ట్రైన్ రాకముందే వెలుగొచ్చింది. చప్పట్లు కొట్టండి దేవునికి. తన గదిలో తాను దేవుని కొరకు వెతుకుచున్నటువంటి ఈ వ్యక్తికి ఆ గదిలోనికి ఒక, ఒక విచిత్రమైన వెలుగు. అది బల్బు గాదు. అది సూర్యుడు గాదు. హల్లెలూయా! ఎవరో గబుక్కనే తీసుకొచ్చి ఓ పెద్ద 60 క్యాండిల్ బల్బు తీసుకొచ్చి, లేదా పెద్ద టార్చ్ తీసుకొచ్చి ఆయన మీద వేయలేదు. అది ఆకాశము నుండి ఆయన కొరకు ప్రకాశించిన వెలుగు. ఎప్పుడైతే ఆ గదిలోనికి ఆ వెలుగు వచ్చిందో, ఆ వెలుగులో నుండి ఒక స్వరం వినబడుతుంది. 'సాధు సుందర్ సింగ్' జీవితం మారిపోయింది. హల్లెలూయా! ఆయన చావవలసిన వ్యక్తి ఇప్పుడు ప్రభువు నిమిత్తము ప్రాణం పెట్టటానికి బయలుదేరాడు. అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించాడు. గొప్ప అపోస్తలుడుగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. ఆయన పాదములన్నీ కూడా రక్తమయము. ఎందుకంటే ఆయన టిబెట్ ప్రాంతంలో ఆ యొక్క మంచు కొండల్లో చెప్పులు గూడా లేక తిరిగిన సందర్భాలు అనేక మంది క్రీస్తు వెలుగును పొందుకోవడానికి కారకుడయ్యాడు. హల్లెలూయా! ఒక వ్యక్తి జీవితంలో దేవుని యొక్క వెలుగు చేత తాకబడినప్పుడు దేవుని బిడ్డలారా మనమందుకే ప్రభువా నీ వెలుగు నా మీద ప్రకాశించాలయ్యా. నీ వెలుగును పొందియే నేను వెలిగించబడాలి. కీర్తనాకారుడు ఏమంటున్నాడో చూడండి. ఒక అద్భుతమైన మాట. 36వ కీర్తన 9వ వచనములో చూస్తే, నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. ఆ! ఎంత గొప్ప అనుభవం అండి. నీ యొద్ద ఏమున్నది? జీవపు ఊటన్నది. నీ వెలుగును పొంది ఏ వెలుగును పొందుకొని? నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. దేవునికి స్తోత్రం. అలాగే 4వ అధ్యాయం 6వ వచనంలో మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా యెహోవా నీ సన్నిధి కాంతి ఆ! మా మీద ప్రకాశింపచేయుము. అది 4వ అధ్యాయం 6వ వచనం. అయ్యా! నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము. అలాగే ప్రభువా మాకు మేలు చూపువాడని పలుకువారనేకులు కానీ యెహోవా నీ సన్నిధి కాంతి. ఎవరు? నీ సన్నిధి కాంతి అనగా నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయి. నా మీద ప్రకాశింపచేయి. చాలయ్యా నీ వెలుగు నా మీద ప్రకాశించినట్లయితే చాలు నాకు కావలసిన సమస్తము నాకు దొరికినట్లే.
అందుకే నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. నీ వెలుగు కావాలి ప్రభువా. నీ వెలుగు కావాలి ప్రభువా. చూడండి, ప్రజలు ఏదో వెలుగును చూసి ఆరాధిస్తున్నారు ప్రియులారా. ఎంతో మోసపోతూ ఉన్నారు. నిజమైన ఆత్మ సంబంధమైన వెలుగును వెతికేవారు తక్కువగా ఉన్నారు. ఈ భౌతికమైన వెలుగును చూసి పూజించి ఆరాధించేవారు అనేకులున్నారు గానీ, ఆత్మీయమైన వెలుగు, నిజమైన ఆత్మ వెలుగును పొందుకునేవారు దానికోసం ఎదురు చూసేవారు. చూడండి, ఆయన గదిలో ప్రకాశించిందంట లైట్. అలాగే పట్టపగలు మధ్యాహ్న వేళ ఆ! సౌలు గుర్రం మీద ప్రయాణం చేస్తూ ఉండగా, తనతో అనేక మంది సహోదరులు దమస్కు వెళ్ళాలని వెళుచూ ఉండగా, పగలు సూర్యుని వెలుగు ఉండగా, చూడలేనంత మరొక గొప్ప వెలుగు ఆయన మీద ప్రకాశించింది. ఇదేం వెలుగో? దేవుని స్తోత్రం. సౌలు కింద పడిపోయాడు. ప్రభువా, నీవెవడివి? ఆ వెలుగుతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరు అసలు నువ్వు? ఆ వెలుగు ఆయన మీద ప్రకాశించగానే ఈయన పడిపోయాడు. పడిపోయి మాట్లాడుతున్నాడు. ఎవరు అసలు? ఆ వెలుగులో నుంచి ఒక స్వరం వస్తుంది. నీవు హింసించుచున్న యేసును. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మనం ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? అనేకుల గురించి, ప్రభువా నీ వెలుగు అదిగో అతని మీద ప్రకాశించును గాక. ప్రార్థన చేయాలా? అయ్యా నీ వెలుగు నా భర్త మీద. అంతే, మీకు ఎవరు దొరికితే వాళ్ళ మీద ప్రార్థన చేయండి. నీ వెలుగు ప్రకాశించును గాక, నీ వెలుగు తాకును గాక. అంతే, వారి లోపల ఉన్న చీకటి పోయిద్ది. అజ్ఞానం పోయిద్ది ఇంకా. దేవుని యొద్దకొస్తారు. ప్రభువా నీ వెలుగు ప్రకాశించును గాక. చేయండి ప్రతిరోజు మీకు గుర్తొచ్చినప్పుడంతా. అవసరమైతే మీకు చేతనైతే వీలైతే మీ ఇంటి వాళ్ళైతే చెయ్యి పెట్టి చేయండి. నీ వెలుగు ప్రకాశించును గాక. వారు చీకటిలోంచి బయటికి రావాలి. వస్తారా రారా? ఆయన వెలుగు వస్తే రాని వాళ్ళు ఎవరండి? సౌలు ఎంత ఆ! సౌలుకి ఎదురు నిలబడగలరా ఎవరైనా? అలాంటి సౌలు పిల్లిలాగా అయిపోయాడిక. ప్రభు సువార్త కనుక వెలుగు రావాలి. ఆ వెలుగు చాలా వ్యత్యాసమైనది. అది సూర్యుని కంటే మించిన మహా వెలుగు. ఆత్మ సంబంధమైన వెలుగు. అది ఒక ప్రత్యేకమైన వెలుగు. ప్రియులారా, ఆ వెలుగును పొందియే మనము వెలిగించబడుచున్నాం. ప్రతిరోజు మనకి వెలుగు కావాలి. చెప్పండి, అయ్యా నాకు ప్రతిరోజు నీ వెలుగు కావాలి. అంటే సూర్యుని వెలుగు అడుగుతున్నామా మనం? సూర్యుడు ఎలాగ వస్తాడు? ఇక అడగక్కర్లా. ఆయన వస్తాడు, అస్తమిస్తాడు, ఉదయిస్తాడు, ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. నేననేది ఏ వెలుగు? దేవుని వెలుగు. అయ్యా ప్రతిరోజు నీ వెలుగు కావాలి ప్రభువా, నీ వెలుగు రానివ్వు ప్రభువా అని అలా మోకరించగలిగితే మోకరించి, లేదా నిలబడి చేతులెత్తి, ప్రభువా నీ వెలుగు నా మీద ప్రకాశింపచేయ్యా. వేచి ఉండండి, వేచి ఉండండి. ఆయన మాటొస్తది. ఆయన మాటొస్తది. హల్లెలూయా! అదే నీకు పొందుకునే వెలుగు. అది నీకు అర్థమవుతుంది. ఆ మాట రాగానే, నీ లోపలికి రాగానే, నీ హృదయంలోకి రాగానే, ఆ మాట వినగానే, లేదా ఆ మాట నీకు వినబడుతుండా, నీ కళ్ళకి కనపడినా, లేదా నీ చెవులకు వినపడినా, ఆ మాట వినబడగానే నీ పరిస్థితులన్నీ మార్పులు. హల్లెలూయా! వెలుగు కావాలి ప్రియులారా, వెలుగు కావాలి. ప్రతిదినం ప్రార్థన చేద్దామా? యేసయ్యా నీ వెలుగు నా కొరకు పంపించు. శిష్యులు యేసు ప్రభువుతో తిరుగుతూ ఉన్నారు. ముగించేస్తున్నా నేను. శిష్యులు ఆయనతోనే సమయం గడుపుతున్నారు. చక్కగా ఆయన చేసిన అద్భుత కార్యాలు చూస్తున్నారు. ఆయన చెప్పిన బోధలు వింటున్నారు. ఆయన పక్కనే రాసుకొని, పూసుకొని తిరుగుతున్నారు. హల్లెలూయా! హల్లెలూయా! అలా ఉండగా అయితే ఒకరోజు యేసయ్య ఏమన్నాడంటే, ఆ శిష్యుల్లో ఒక ముగ్గురిని
ఒక ముగ్గురిని ఏమన్నాడంటే, "రండి, రండి మనం ఈ కొండ ఎక్కాలి" అన్నాడు. దేవుని స్తోత్రం. ఏమన్నాడండి? "ఈ కొండ ఎక్కాలి" అన్నాడు. సరే ప్రభువా వస్తామని చెప్పేసి ముగ్గురు కొండ ఎక్కారు. అది తాబోరు కొండ. అది రూపాంతరపు కొండ. ఎవరండి ఆ ముగ్గురు? పేతురు, ఏదోటి నోరు కదపండి. మీరు నిజమే చెప్తున్నారనుకుంటా నేను. పేతురు, యాకోబు, యోహాను వీళ్ళు ముగ్గురు కూడా యేసు ప్రభుతో కొండ ఎక్కారనమాట. వాళ్ళు ప్రతి దినము యేసు ప్రభుతోనే ఉంటున్నారు. ప్రతిరోజు యేసు ప్రభు ముఖాన్ని చూస్తూనే ఉన్నారు. ప్రతిరోజు మామూలే. కొత్తేం గాదు. అర్థమైందండి? మనం పొద్దున్నే లేసి మా పక్కనే భర్త ఉండాలి గదా! భర్త మొఖం కాకుండా ఇంకో మొఖం కనపడిద్దా? ఆయన మొఖమేం మారదు కదా! ఒకవేళ కింద పడి చెక్కులు పోతే మొఖం మారిద్దేమో గాని. అంతేగాని ఆయన ముఖంలాగే ఉంటది కదా! ప్రతిరోజు ఆయన ముఖం చూస్తున్నారు వీళ్ళు. కానీ ఆ రోజు మాత్రం కొండెక్కిన తర్వాత ఆయన ముఖం చూడలేకపోతున్నారు. దేవుని చప్పట్లు కొట్టండి. కొండ ఎక్కేటప్పుడు కూడా చూసారండి ముఖం. కొండ ఎక్కే వరకు చూసారు. కొండ కింద చూసారు. కొండ మీద చూసారు. అదే ముఖం. యేసు ప్రభు ముఖం అలాగే ఉంది. యేసు ప్రభుని ఎరగని వారు కాదు. అందులో వీళ్ళు ముగ్గురు చాలా కొంచెం దగ్గరగా ఉంటారండి. కొంతమంది దగ్గరగా ఉంటారు. ఎందుకో తెలీదు. కొంతమందేమో టచ్ మీ నాట్ అన్నట్టుంటారు. కొంతమందేమో చెప్పండి దేవునికి ఎలాగుంటారు చెప్పండి? చెప్పాలి. దగ్గరగా ఉంటారు. కొంతమంది టచ్ మీ నాట్. ఎంత బాధో దేవుని దగ్గరికెళ్ళాలంటే. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే. కొంతమందేమో ఎప్పుడా, 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 ఎప్పుడా అయిపోయింది. మన హ్యాపీ వీక్ అయిపోయింది ఒక విధంగా. ఒక 6 నెలలకు సరిపోయినంత సంతోషం మనం నింపబడ్డాం. గట్టిగా చెప్పాలి. నిజం కాదన్నట్టుంది. నేనే ఏదో ఉత్సాహంగా ఉన్నాను. మీకేమి లేనట్టుంది. నిజమైన హ్యాపీ వీక్ గడిచిపోయిందా లేదా? మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం అబ్బా! ఇలాంటి అవకాశం ఇప్పుడు ఆదివారం. ఇలాంటి అవకాశం వచ్చిద్దండి? ఒక్క కూడికలోనే ఉన్నారా మీరు? నాకు తెలుసు. మిమ్మల్ని అలాగంటే బాధ మీకు. మిమ్మల్ని ఏమి అనకూడదు. అమ్మా, బుజ్జి మీకు ఉన్న సత్యం చెప్తే కోపం. ఉన్న మాట చెప్తే బాధ. ఎప్పుడు మమ్మల్ని నిందించటానికా, ఛీ! ఆ ప్రార్థనకి ఎళ్ళకపోతే బాగుండు. అలాంటోళ్ళు నిజంగా ఆ టచ్ మీ నాట్ వాళ్ళుకి దేవుడు కృపనిస్తున్నాడు. ప్రియులారా, కొంతమంది తొలగిపోయినా నాకు ఎంతో సంతోషం. దేవుని స్తోత్రం. ఇద్దరైనా పర్వాలా, 10 మందైనా పర్లా, ఐదుగురైనా పర్లా, ఈ సేవ జరిగిద్ది. దేవుడు పంపించాడు గనక మా పని మేం చేస్తాం. మా బాధ్యత మేం చేస్తాం. ఈ సంఘము అలాగే ఉంటది. హల్లెలూయా! 100% నమ్ముతా నేనది. ఎవరో ఆగిపోతారేమో, ఎవరో రారేమో అనే బాధ ఉండదు. క కానీ వాళ్ళ మీదున్న ప్రేమను బట్టి బాధపడటమే గానీ, ఎవరి గురించి? ప్రభువా! వాళ్ళు రేపొద్దున మరి అయ్యా! ఒక్క అవకాశం ఇవ్వయ్యా! దేవుని బిడ్డలారా, మనము దేవునికి దగ్గరగా ఈ ముగ్గురు బాగా దగ్గరగా ఉన్నారు. వీళ్ళు కొండెక్కారు. కొండెక్కిన తర్వాత ఆ దగ్గరగా ఉన్న వాళ్ళకి మరి దగ్గర విషయాలు లేదా లోతైన విషయాలు చూపించాలా? చూపించొద్దా? ఏవండీ దగ్గరగా ఉండే వాళ్ళకి అన్నీ చెప్తామా? చెప్పమా? మీరు చెప్పండి. న్యాయం చెప్పండి. అన్యాయం ఏమి లేదిక్కడ. మరీ దగ్గరగా, మరీ లోతుగా సహవాసం చేసే వాళ్ళకి అన్ని సీక్రెట్స్ చెప్పేస్తాం. ఇప్పుడు నేనున్నాననుకోండి, ఆహ్, ఉదాహరణకి పాస్టర్ హెజ్కియా ఫ్రాన్సిస్ గారు ఉన్నారు కదా! ఆ హెజ్కియా బ్రదర్ వస్తే ఉన్నాయి లేనియన్నీ చెప్పేత్తా నేను. నా బలము, నా బలహీనతలన్నీ చెప్పేస్తా. అలాగే ఆయన కూడా చెప్పేస్తాడు. సుధీర్ గారు ఉన్నారనుకోండి, ఆయనకి కూడా కొన్ని చెప్తా. ఆయనంటాడు, "మీరు నాకన్నీ చెప్పరులే. మీ బ్రదర్ ఉన్నాడుగా, హెజ్కియా బ్రదర్‌కైతే మీరు అబ్బో! మీరిద్దరు కలిసారంటే" కొన్ని కొన్ని సార్లు మనము కొందరికి బాగా దగ్గరగా ఉంటాం. ఎందుకు? అది మన హృదయమికంతే. మనం ఎందుకో దగ్గరగా ఉన్నాం. యేసు ప్రభుకు దగ్గరగా ఉన్నారు గనక ఆయన యొక్క ఆయన యొక్క దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా! ఆయన యొక్క మహిమ రూపము చూపించాలని అనిపించింది యేసయ్యకు. ఉన్నట్టుండి ఒక్కసారిగా యేసు ప్రభు ముఖం సూర్యుని వలె అయ్య బాబోయ్! సూర్యుడిని చూడగలమా?
ఈయన ముఖం ఇప్పుడు ఉన్నట్టుండి సూర్యుని వలె ప్రకాశించడం మొదలుపెట్టి ఆయన బట్టలు, ఆయన వస్త్రములు ప్రకాశమానమాయెను. ఆ రూపాంతరం కొండకి దగ్గర ఈ పేతురు, యోహాను, యాకోబులు ఒక్కసారి కుప్పకూలిపోయారు. ఏంటి మా ప్రభువేనా? మా యేసయ్యేనా? ఏంటి ఇలా మారిపోయాడేంటి? ఏంటి ఈ వెలుగు? ఏంటి ఈ మహిమ? ఏమిటి ఈ శక్తి? కాసేపు తేరుకున్న తర్వాత పేతురు మాట్లాడటం మొదలుపెట్టాడు. హల్లెలూయా! ఆయన ముఖ కాంతి మనకు ప్రకాశించును గాక. ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశించును గాక. ఒక్కసారైనా ప్రభువా నీ మహిమ స్వరూపము నాకు చూపించు. మహిమంతా కాదులేండి. అది ఎవరికీ కాదు పని. ఆయన తన మహిమను ఎంతవరకు చూపించాలో అంత వెలుగు మాత్రమే తట్టుకోగలము. ఎందుకో తెలుసా? యోహాను భక్తుడు ఏమంటాడో తెలుసా? ఆయనను చూడగానే నేను చచ్చిన వాని వలె పడిపోతిని. ప్రకటన గ్రంథం 1 అధ్యాయంలో. యేసు ప్రభు కనబడగానే ఆయన ఎలా పడిపోయాడంట? ఆహా! చచ్చిన వాని వలె పడి ఆయన కొంత వెలుగుకే ఆయనున్న మహిమలో ఆయన కొంచెం మహిమ అలా కొద్దిగా తెరవగానే మనం తట్టుకోలేం. మనం బ్రతకలేం. అది ఆత్మ సంబంధమైన వెలుగు. హల్లెలూయా! ఏమండి? ఏ వెలుగది? అది ఆత్మ సంబంధమైన వెలుగు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 16 వచనంలో ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలును. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. సూర్యుడిని చేసిన దేవుడు. హల్లెలూయా! సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడంట. ఆయన ముఖము మహా తేజస్సుతో సూర్యుని వలె ప్రకాశించుచు ఉండెను. 1 అధ్యాయం 17 వచనము ప్రకటన గ్రంథం. నేనాయనను నేనాయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము. హల్లెలూయా! హల్లెలూయా! భయపడకుము. చచ్చినట్టుగా పడిపోతే మరి భయపడకుము. ఆయన చేతిని చాపి భయపడకుము. ప్రియులారా, దేవుడు మన కొరకు మన హృదయంలో అలాంటి ఆశ ఉన్నదా లేదా అని ఎదురు చూస్తున్నాడు. మనము గనక నిజంగా, నిజంగా ఆశ కలిగిన వారమైతే మనల్ని ఆయన తృప్తిపరచబోతున్నాడు. హల్లెలూయా! ఆయన ముఖ కాంతి మనతో మాట్లాడుతూ ఉన్నది. ఆయన మహిమకు గుర్తు, ఆయన సన్నిధికి గుర్తు, ఆయన కృపకు గుర్తు, ఆయన ఇచ్చే శాంతికి గుర్తు, ఆయన ప్రత్యక్షతకు గుర్తు, ఆయన ఇచ్చే ముఖకాంతి మన జీవితంలో మార్పును తీసుకొస్తది. హల్లెలూయా! నేను మారలేకపోతున్నాను ప్రభువా! నీ వెలుగును ప్రకాశింపచేయి. తలలు వంచండి.